నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి చూడమని ఇంట్లో రాత్రి 2 3 లైట్ వెలుగుతూనే ఉంటుంది. చదువుకుంటూ ఉంటుందో లేక రసాయనాలు ఎదురుగా పెట్టుకుని ప్రయోగాలు చేస్తూ ఉంటుందో మరి. ఫణి ఈ ఇంప్రొవైజర్ ఫోన్లో శైలజతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి కుదిరేది కాదు. ఒక్కొక్కసారి కుక్కలు అక్కడక్కడే తారాడుతూ ఉండేవి. కుక్కల్ని మచ్చిక చేసుకుంటే ఈ ఆలోచన బాగానే ఉంది. ఒకరోజు బజార్కి వెళ్ళి కుక్క బిస్కెట్లు పట్టుకొచ్చాడు. వాటి ఆధారంతో కుక్కలకు దగ్గరైపోయే పథకాన్ని ఆలోచిస్తున్నాడు. ఓ సాయంత్రం రామకృష్ణ అతడితో పాటు కాటేజ్కి వచ్చాడు. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ ఉండటం చూసి ఫణిని అభినందించాడు. కాంగ్రాచులేషన్స్ బ్రదర్, అప్సరస లాంటి ఆడదాన్ని ఇంటికి ఎదురుగా కట్టేసుకున్నావు. అనుక్షణం నీకు నేత్రపర్వమేననుకో. అబ్బా, ఆ కళ్ళు, ఆ చెంపలు, ఆ మెడ, ఆ ఫణి చేతిలో గ్లాసు కింద పడి బద్దలయ్యింది. వాస్తవానికి కసిగా నేలకేసి కొట్టాడు. ఏం బ్రదర్ అడిగాడు. చేయి జారి కింద పడింది చెప్పాడు ఫణి. ఏం బ్రదర్, ఆమె ఎప్పుడైనా నీ వంక చూస్తూ ఉంటుందా? నేను అసలు ఆ అమ్మాయిని గురించి పట్టించుకోను. ఎందుకని బ్రదర్, ఆమె నీకు నచ్చలేదా లేక పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం నీకు ఇష్టం లేదా? రెండూను అన్నాడు కసిగా. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ అటు ఇటు మెసలటం కనిపిస్తోంది. ఆమె అలా కదులుతుంటే నా గుండెల్లో ఏం జరుగుతున్నదో తెలుసా? ఈసారి అల్మారాలో ఉన్న ప్లేటు కింద పడి బద్దలయ్యింది. వాట్ బ్రదర్? అంచునున్నట్టుంది, కింద పడింది అన్నాడు ఫణి. పోతే పోయిందిలే వెధవ ప్లేటు. ఎదురుగుండా బాదం హల్వా పెట్టుకుని ప్లేటు గురించి ఆలోచించటం అవివేకం బ్రదర్. చూడు చూడు, చేతిలో చీర పట్టుకుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంటుందేమో. ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ కంచం కింద పడి ధన్బని చప్పుడు చేసింది. రామకృష్ణ ఆ విషయం గమనించకుండా, అయ్యో తలుపులు మూతపడ్డాయి బ్రదర్ అన్నాడు విచారంగా. ఒక ఆదివారం సాయంత్రం రామకృష్ణ వచ్చి బలవంతం చేస్తే ప్లానిటోరియం చూడటానికి వెళ్ళాడు. విజయవాడలో ఇంత అపురూపమైన నక్షత్రశాల ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా దాని విలువ ఎవరూ గ్రహించటం లేదు. మొత్తం దేశంలోనూ 4-5 కంటే ఎక్కువ లేవు. దక్షిణ భారతంలో ఉన్నది ఇదొక్కటే. సాయంత్రం 6:30కు ప్రదర్శన మొదలైంది. బాగా చీకటి, కళ్ళు కనపడటం లేదు. ఆ చీకట్లోనే ఆలస్యంగా వచ్చిన ఎవరో ఇద్దరు ఫణి పక్కనున్న కుర్చీల్లో కూర్చున్నారు. తర్వాత సాయం సంధ్య సాగినట్లు పలుచని కాంతి వ్యాపించింది. అచ్చం సాయంత్రంలాగే ఉంది. ఫణి పక్కకు చూసి ఉలిక్కిపడ్డాడు. శైలజ! ఆ పక్కనే కమలామణి కావచ్చు. శైలజ కూడా అతన్ని గమనించింది. తర్వాత వాతావరణం అంతా చీకటి ఆవరించింది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. వ్యాఖ్యాత చెప్తున్నాడు, రాత్రివేళ మీరు డాబా మీద పడుకుని ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించేవి, లెక్కించగలిగేవి 5,000 నక్షత్రాలు. కానీ నిజానికి ఇవి 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇదంతా కలిసి సోలార్ ఫ్యామిలీ గెలాక్సీ అంటారు. ఈ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇవన్నీ కలిసి యూనివర్స్ అవుతుంది. అతను ఎన్నో విచిత్రమైన విషయాలు చెప్తున్నాడు. నక్షత్రాలన్నీ మండే గోళాలు. అన్నింటికన్నా దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమి సూర్యుడు చుట్టూ గంటకు 60 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఉత్తరాన కాంతివంతంగా వెలిగే ఆ నక్షత్రం ధ్రువతార. ఆ నక్షత్రం ఎప్పుడూ దిక్కు మారదు, ఉత్తరానే ఉంటుంది. ధ్రువుడు చుట్టూ సప్తఋషి మండలం పరిభ్రమిస్తూ ఉంటుంది. క్రతుహు, పుల్లహ, పౌలస్య, అంగీరస, వశిష్ఠ, అత్రి, మరీచ వీటిని సప్తఋషులు అంటారు. వీటిలో వశిష్ఠుడి దగ్గర మిణుకుమనే నక్షత్రం అరుంధతి. వ్యాఖ్యాత జోక్ చేశాడు. పెళ్ళైన నాటి రాత్రి నూతన దంపతులు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడాలట. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే దృష్టి దోషం ఉన్నవారికి ఈ మిణుకుమనే నక్షత్రం కనిపించదు. అందుకని వధూవరులకు దృష్టి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఓ పరీక్షట. మీలో ఎవరైనా పెళ్ళైన వారు ఉంటే, పెళ్ళప్పుడు సరిగ్గా చూడకపోయి ఉంటే ఇప్పుడు చూడండి అరుంధతి నక్షత్రం. ఫణి తన్మయంగా చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయాడు. తాను శైలు నక్షత్ర మండలంలో విహరిస్తున్నారు. తాను మనిషి నక్షత్రంలో, శైలు అరుంధతి నక్షత్రంలో కూర్చుంది. అరుంధతి వశిష్ఠుని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని అన్ని వేల నక్షత్రాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటే
అందులో ఆసీనురాలై ఉన్న శైలు కూడా ఒక నక్షత్రంలా మెరిసిపోతూ తనని వెంబడిస్తున్నది. అలా ఎంత దూరం, ఎన్ని యుగాలు? కానీ కాలం తెలియటం లేదు. యుగాలు పుడుతున్నాయి, పోతున్నాయి. తామిద్దరూ అంతం అనేది లేకుండా అలా కదులుతూనే ఉన్నారు. అత్యంత సమీపంలో ఉంటుంది, కానీ పూర్తిగా కలిసిపోదు. శైలు, శైలు! రామకృష్ణ భుజం తట్టి లేపుతూ ఉంటే మెలకు వచ్చింది. ఏమిటి బ్రదర్, అంత దీర్ఘాలోచనలా ఉండిపోయావు? లే, పైకి గాంధీ హిల్కి కూడా వెళ్ళొద్దాం అన్నాడు. ఫణి తెలివి తెచ్చుకొని చూశాడు. శైలజ పక్కన లేదు. తలుపు వైపు చూశాడు. ఆమె కమలామణితో బయటికి వెళ్ళిపోతుంది. ఫణి లేచి నిలబడ్డాడు. ఇద్దరూ బయటకొచ్చారు. శైలు కనిపించలేదు. ఏంటి బ్రదర్, పక్కనే ఉన్న అందాల రాసిన అలక్ష్యం చేసి ఎటో చూస్తూ ఉండిపోయావు? పోనీ నీకంత ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఇటు జరిగి నన్ను అటువైపు కూర్చోబెట్టకూడదు అన్నాడు రామకృష్ణ. ఫణి ఏమీ మాట్లాడలేదు. రా, పైకి వెళ్దాం, వాళ్ళు కూడా పైకి వస్తారు అన్నాడు రామకృష్ణ. వాళ్ళు కూడా వస్తారని నీకలా తెలుసు? రామకృష్ణ నవ్వాడు. నీతో ఇందాక గాంధీ హిల్కి వెళ్దామని అన్నాను కదా, ఆ మాట అంటున్నప్పుడు శైలజ నా వంక చూసింది. నా అంచనా తప్పు కాకపోతే వచ్చి తీరాలి అన్నాడు. సరే పద అంటూ ఫణి అతనితో పాటు పైకి బయలుదేరాడు. ఆదివారం కాబట్టి గాంధీ పర్వతం జనసమ్మర్దంగానే ఉంది. చాలామంది స్త్రీ పురుషులు జంటలుగా నడిచి వెళ్తున్నారు. అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ అజమాయిషి ఉండవలసినంత సమర్థవంతంగా, కార్యదక్షతతో వ్యవహరిస్తున్నట్లు కనపడలేదు. దూరంగా శైలజ, కమలామణి కనిపించారు. అదిగో నేను చెప్పలా, ఆమె నా మాట నిర్లక్ష్యం చేయదు అన్నాడు రామకృష్ణ బడాయిగా. ఫణి మాట్లాడలేదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. మన కంపెనీ రూల్స్ తెలుసుగా. అబ్బా, ఇందులో రూల్స్కి వ్యతిరేకత ఉంది. సాయంత్రం 6కు బయటకు వచ్చాము, అనుకోకుండా కలుసుకున్నాము. నేను పక్కనున్నంతసేపు నీకేం భయం లేదు బ్రదర్, పద అంటూ ఫణి చేపట్టుకుని ముందుకు లాక్కుపోయాడు. హలో, మీరిద్దరే వచ్చారా పలకరించాడు రామకృష్ణ శైలజ వంక చూస్తూ. శైలజ జవాబు చెప్పలేదు. కమలామణి తల ఊపింది. రండి, ఇక్కడే ఉండిపోయారు, గాంధీ స్తూపం దాకా వెళ్దాం అన్నాడు రామకృష్ణ. అయ్య బాబోయ్, అన్ని మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందండి అంది కమలామణి. ఎన్నున్నాయండి మహా, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను. కనకదుర్గ గుడి మెట్లు, సత్యనారాయణ స్వామి గుడి మెట్లు కొన్ని 100 సార్లు ఎక్కుంటాను. ఆ మధ్య తిరుచనాపల్లి వెళ్ళినప్పుడు రాకు క్యాన్సిల్ అనుంది. స్నేహితులతో పందెం వేసి అన్ని 100 మెట్లు ఒక్క ఊపుని ఎలా ఎక్కానో తెలుసా అన్నాడు రామకృష్ణ గర్వంగా. ఓ, అయితే మీరు మెట్ల స్పెషలిస్ట్ అన్నమాట కమలామణి నవ్వుతూ అంది. మన స్పెషాలిటీలో ఇదొకటి, ఇంకా చాలా ఉన్నాయిలేండి అన్నాడు. అంతా కలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. అన్నట్లు శైలజ గారు, ఆ రోజు మీరు చేసిన మైసూర్ పాకు బాగుందండి. అసలు మైసూర్ పాకుకు అంత రుచి ఉందని ఆ రోజే తెలిసింది నాకు అన్నాడు రామకృష్ణ. శైలజ ఏమీ జవాబు చెప్పలేదు. గాంధీ హిల్ పైన లైట్లు ఏమీ లేవు. అందువల్ల చీకటిగా ఉంది. ఒకరి ముఖాలు ఒకరికి స్పష్టంగా కనపడటం లేదు. కాసేపు చీకట్లోనే కాలక్షేపం చేశారు. ఎక్కువగా రామకృష్ణ మాట్లాడుతున్నాడు. ఫణి, శైలజ మౌనంగా ఉండిపోయారు. వాచ్మెన్ వచ్చి కరెంటు లేదు కాబట్టి త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని అందరినీ హెచ్చరిక చేసే వరకు అలా ఉండిపోయారు. ఆ రాత్రి ఫణికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ప్లాస్టిక్ ఫోన్లో మాట్లాడదామంటే చూడామణి ఇంట్లో లైటు ఎంతకు ఆరటం లేదు. పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు. మధ్య మధ్య లేచి తలుపు ఓరగా తెరిచి చూస్తున్నాడు. మళ్ళీ పడుకుంటున్నాడు. ఆ సాయంత్రం నాటి శైలజ రూపమే కళ్ళ ముందు కనపడుతోంది. ఆమె తన భార్య, తన ప్రేయసి, అయినా తనకు దక్కదు. ఆమె అప్రాప్త మనోహరి. అప్రాప్త మనోహరి. ఎప్పుడో చదివిన అబ్బూరి పద్యం మనసులో మెదిలింది. లేచి కూర్చుని గుర్తు తెచ్చుకుంటూ కాగితం మీద రాసుకున్నాడు. ఎంత గొప్పగా ప్లేటోనిక్ లవ్ రాశాడు. అసలు ఈ సృష్టిలో ప్లేటోనిక్ లవ్ అనేది ఉంటుందా? ప్రేయసి ప్రియులు దగ్గరకు చేరినప్పుడు ఒకరి పెదవుల్లో ఒకరు కలిసిపోవాలని, ఒకరి గాఢ పరిష్వంగంలో ఒకరు ఇమిడిపోవాలని ఉర్రూతలోగరా? అది తప్ప? అది సహజం కాదా? మోమున మోము చేర్చి ముద్దుడు కోరిక లేకపోవటంలో నిజం ఉండని ఉండకపోని అది గొప్ప భావన. ఇలా ఆలోచించి ఆలోచించి ఏ తెల్లవారుజామున కన్నుమూశాడు. తిరిగి మెలకు వచ్చేసరికి 8 దాటిపోయింది. అయ్యో అనుకుంటూ గాభాల లేచి తలుపు తెరిచి చూశాడు. శైలజ ఇంటి తలుపు తెరిచే ఉంది, కానీ ఆమె కనపడలేదు. గబగబా ముఖం కడుక్కొని క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగొద్దామని తాళం చెవి కోసం గూట్లో చేయి పెట్టాడు. వేలు భగ్గుమంది. ఏమిటి అనుకుంటూ చూశాడు. గూట్లో ఎర్రతేలు మిలమిల మెరుస్తోంది. అప్పుడు బాధ 1000 రెట్లు అధికమైనట్టు అనిపించింది.
ఒక్కసారిగా కెవ్వుమని కేకపెట్టి అటు ఇటు పరిగెత్తసాగాడు. సరిగ్గా ఆ సమయానికి శైలజ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళబోతోంది. గుండెలు అదిరిపోయేటట్టు ఫణి పెట్టిన కేక వినిపించింది. ఏం జరిగింది? ఆమె నిగ్రహించుకోలేకపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఉన్న పళంగా 43 నెంబర్ కాటేజీలోకి పరిగెత్తుకొచ్చింది. ఫణి వేలు గట్టిగా పట్టుకుని వగరుస్తున్నట్టుగా గదిలో అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏమండి, ఏం జరిగిందండి? అతను తల తిప్పి చూసి అంత బాధను విస్మరించి కళ్ళప్పగించి ఉండిపోయాడు. అలా చూస్తారేంటండి, ఏం జరిగింది? అతనికి మళ్ళీ బాధ గుర్తొచ్చింది. వేలు పైకి పెట్టుకొని చూపిస్తూ నీరసంగా తేలు కుట్టింది గొణిగాడు. అయ్యయ్యో అంటూ గహవాలను అతని దగ్గరకు వచ్చి పొదివి పట్టుకుని పక్క మీదకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. చీర చెంగు పటుక్కుమని చింపేసి విషం లోపలికి పోకుండా తేలు కుట్టిన వేలుకు గట్టిగా కట్టేసింది. ఏమండి, నొప్పిగా ఉందా? అవునన్నట్లు తాలూపాడు. కళ్లల్లో అతను అనుభవిస్తున్న యమ బాధ తెలుస్తోంది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణంలో ఆమె తన ఉద్యోగం, ఉన్న పరిస్థితి, తమను చుట్టుముట్టిన విషవలయం లాంటి సమస్యలు సమస్తం మర్చిపోయింది. అతని పక్కన కూర్చుని దగ్గరికి లాక్కొని అతని తలను గుండెలకు అదుముకుంది. ఎంత హాయిగా ఉంది. ఫణి కళ్ళు మూసుకొని ఆమె ఎదలో తలదాచుకుని పడుకున్నాడు. ఎన్నాళ్ల తర్వాత తిరిగి ఈ సుఖం. అతను తేలుకుట్టిన బాధను మర్చిపోయాడు. ఫణి ఎలా ఉంది అడిగింది. చాలా బాగుంది. ఏంటి, తేలు కుడితే బాగుందా? కాదు, నేను నీకు ఇలా హత్తుకుపోయి ఉండటం. శైలజకు నవ్వొచ్చింది. ఫణి అంటూ అతని తలను హృదయానికి గట్టిగా అదుముకుంది. శైలు, మనం ఇలా ఉండటం ఎవరైనా చూసి కళ్ళకు చెప్తే చెప్పని అంది మత్తుగా. ఉద్యోగాలు ఊడితే? పోతే పోని. ఏంటి ఉద్యోగాలా అన్నాడు. హఠాత్తుగా శైలజ ఈ లోకంలోకి వచ్చింది. అమ్మో అనుకుంటూ అతన్ని మృదువుగా విడిపించుకొని లేచి నిలబడింది. తండ్రి తీసుకున్న అప్పు, పెళ్లి కాని చెల్లెళ్ళు, మేనత్త, భయంకరమైన ఆమె కొడుకు కళ్ళల్లో మెదిలారు. నో, ఉద్యోగం పోవటానికి వీల్లేదు. ఏమిటి శైలు అలా అయిపోయావు? సరిగ్గా అదే సమయానికి వాకిట్లో ఎవరిదో నీడ పడింది. ఇద్దరూ తలలు తిప్పి చూసేసరికి తలుపు దగ్గర చేతిలో పైపుతో కళ్ళను నిలబడి ఉన్నాడు. ఇద్దరికి గుండెలు అవిసిపోయాయి. యథాప్రకారం కల్నల్ తన బంగళా పైన నిలబడి బైనాక్యులర్స్లో నుంచి చూస్తూ ఉంటే శైలజ ఎదురుగా ఉన్న కాటేజీలోకి పరిగెత్తుకుపోవటం కనపడింది. ఆ పరిగెత్తుకుపోవటంలో స్వాభావికం కనపడలేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది అడిగాడు కల్నల్. నేను ఇంట్లో ఉంటే హఠాత్తుగా వీరు వేసిన పెద్ద కేక వినపడింది సార్. ఏం జరిగిందోనని గాబరాగా వచ్చేశాను. వీరికి తేలు కుట్టింది సార్ అంది. అవును సార్, తేలు కుట్టింది అంటూ వేలు పట్టుకుని అబ్బా అమ్మా అంటూ మూలకసాగాడు. అరెరే, ఎంత పని జరిగింది అని కల్నల్ కూడా బాధపడ్డాడు. ఫణి వేలు అతనికి కనిపించేలా మూసించాడు. కల్నల్ దాని వంక పరీక్షగా చూసి శైలజ వంక తిరిగి గుడ్, ఫస్ట్ ఎయిడ్ కూడా చేశామన్నమాట అన్నాడు. ఆమె తప్పు చేసినట్లు తల వంచుకొని తప్పలేదు సార్, తోటి మానవుడు బాధతో గిలగిల్లాడుతూ ఉంటే. నో, దట్స్ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. రాముడు ఇంకా వచ్చినట్లు లేదు, నేను వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను. అన్నట్టు ఇంకా ఇతను కాఫీ ఏమీ తాగినట్టు లేదు. మిస్ శైలజ, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి సార్. ఇతను చాలా వీక్గా ఉన్నట్టున్నాడు. ఈ లోపల కొంచెం కాఫీ ఏర్పాటు చేయగలరా? నాకు ఇలాంటివి ఇష్టం లేదు అన్నట్లు శైలజ మొహం పెట్టింది. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి అన్నట్టు ఓ చూపు చూసి అలాగే సార్ అంది. మిస్టర్ ఫణి, ఈరోజు బాగా రెస్ట్ తీసుకోండి, ఆఫీస్కు రానక్కర్లేదు. మిస్ శైలజ, వీలుంటే భోజనం ఏర్పాటు కూడా చూసి మామూలుగా 10 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోండి అని ఇద్దరి వైపు ఓసారి చూసి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు అతను నవ్విన నవ్వు ఆ గదిలో తరంగాలుగా వ్యాపించి క్రమంగా అంతర్ధానమైంది. ఒక్క క్షణం తర్వాత ఇద్దరూ తెప్పరిల్లారు. బాస్ ఆర్డర్ జారీ చేశారు, మొదట కాఫీ తయారు చెయ్యి, తర్వాత టిఫిన్, తర్వాత భోజనం అన్నాడు ఫణి దర్జాగా. ఓకే సార్, 1 మినిట్ అంటూ శైలజ బయటకు పరిగెత్తింది. ఆమె పక్క కాటేజీ బాల్కనీలో నిలబడి చూడామణి ఇటువైపే చూస్తోంది, కళ్ళు పెద్దవి చేసి. శైలజ లెక్క చేయలేదు. ఆమెను చూసి చూడనట్లుగా గబగబా తన కాటేజీలోకి వెళ్ళిపోయింది. ఆమెకెంతో సంతోషంగా ఉంది. చలాకీగా ఇల్లంతా బొంగరల్లా కలే తిరిగింది. 5 నిమిషాల్లో కాఫీ తయారు చేసింది. కప్పులో పోసి ఫణి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఫణి ఇంట్లో వేరే కుర్చీ లేదు.
అతను పక్క మీద కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఆమె పక్కనే నిలబడింది. శైలు, నా పక్కన కూర్చో అన్నాడు. వద్దు, ఎవరైనా వస్తారు, కల్నల్ డాక్టర్ గారిని పంపిస్తానన్నారు చెప్పింది. ఇద్దరి మనసుల్లోకి ఒకే ఆలోచన వచ్చింది. ఇందాక కల్నల్ రాకముందు ఇరువురు ఒకరినొకరు హత్తుకుపోయి ఉన్నారు. కల్నల్ ఒక్క నిమిషం ముందుగా వచ్చుంటే? ఒళ్ళు జల్లుమంది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఇంతలో బయట అడుగులు చప్పుడైంది. తల తిప్పి చూసేసరికి చేతిలో మెడికల్ చెస్ట్తో డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు. ఆయన 60 ఏళ్ళు దాటిన మనిషి. గవర్నమెంట్ సర్వీసులో ఉండి రిటైర్ అయ్యాక జనతా ఫార్మస్యూటికల్స్ కంపెనీ డాక్టర్గా వచ్చి చేరాడు. కల్నల్ కూడా డాక్టరే, కానీ కంపెనీ యాజమాన్యం స్వీకరించాక ఆయన వైద్యం జోలికి పోవటం లేదు. అప్పటికి ఫణి కాఫీ తాగటం పూర్తయింది. డాక్టర్ ఫణి దగ్గరకు వచ్చి, ఎలా ఉంది నొప్పి అడిగాడు. నొప్పి చాలా తీవ్రంగా ఉంది డాక్టర్ అన్నాడు ఫణి ముఖం బాధగా పెట్టి. ఉంటుంది మరి, తేలు కుడితే బాధగానే ఉంటుందయ్యా అని మెల్లగా బ్యాండేజ్ విప్పదీసి లోకల్గా ఓ ఇంజెక్షన్ చేశాడు. వేలంతా బండబారిపోయినట్లుగా అనిపించింది ఫణికి. ఆ తర్వాత చేతికి మరొక 2 ఇంజెక్షన్లు చేశాడు. ఏమిటి డాక్టర్ ఇన్ని ఇంజెక్షన్లు చేస్తున్నారు? తేలు కుట్టిన బాధ కంటే ఈ ఇంజెక్షన్ సూదుల బాధ ఎక్కువగా ఉంది అన్నాడు ఫణి. ఉంటుంది, మరుండదు. ఈ బాధలో పడి ఆ బాధ మర్చిపోతావని ఒకటి, యాంటీబయాటిక్ ఒకటి, రెండోది నిద్రకు అన్నాడు. ఫణికి కళ్ళు తిరిగినట్లయింది. ఏంటి డాక్టర్, నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చేశారా అన్నాడు గాబరాగా. చెయ్యొద్దుటయ్యా మరి, లేకపోతే ఈ షాక్ ఎలా తగ్గుతుందనుకున్నావు? వస్తా అని డాక్టర్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఫణి ఇందాకటి నుంచి మనసులో ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నాడు. అతని మనసు పరిధులు దాటి విహరిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా బక్కచిక్కిపోయినట్లయిపోయాడు. ఏమిటి ఫణి ఇట్లా అయిపోయావు అంది శైలు. ఇంకెట్లా ఉండను శైలు, అయ్యయ్యో నిద్ర మత్తుకు ఇంజెక్షన్ చేసేశారు, నాకు మత్తు వస్తుంది అన్నాడు. అంటూ గుమ్మం వైపు చూశాడు. తలుపు దగ్గరగా వేసింది. ఆమెను హఠాత్తుగా చేయి పట్టుకుని బలంగా లాగాడు. ఆమె ఒళ్ళోకొచ్చి పడింది. ఎన్నాళ్లకుగాను నువ్వు దొరికితే అంటూ ఆమె ముఖంలోకి తన ముఖం చేర్చి చెక్కిళ్ల మీద గట్టిగా ముద్దులు పెట్టేసుకున్నాడు. వద్దు ఫణి అంటూ అతని ఒడిలో నుంచి లేవబోయింది. ఊహు అంటూ చేత్తో ఆమె నడుమును చుట్టేశాడు. ఆమె కదలకుండా వీపు చుట్టూ చేతులు పోనిచ్చి పొదివి పట్టుకున్నాడు అతను. అతని మోహావేశం ఆమె అర్థం చేసుకుంది. ఆమె శరీరం కూడా సెగలు చెమ్మకపోలేదు. కానీ వివేకం హెచ్చరిస్తోంది. అయ్యయ్యో తలుపులు తీసున్నాయండి అంది ఆఖరి ప్రయత్నంగా. అతను ఆమెను విడిచిపెట్టాడు. వేసొస్తాను అంటూ లేచి గుమ్మం దగ్గరకొచ్చి తలుపు గడి వేయబోతూ అలాంటి స్థితిలోనూ ఏదో అనుమానం తోచి తలుపు కొంచెం తెరిచి చూశాడు. వీరి వెంటనే నీళ్లు కారిపోయినట్లయిపోయాడు. బయట రాముడు నిలబడి ఉన్నాడు. ఏమిటి రాముడు అడిగాడు. అయ్యగారు పంపించారు సార్ చెప్పాడు. దేనికి? ఇక్కడ ఉండమన్నారు సార్. సరే నిస్పృహగా లోపలికి వచ్చేశాడు. అతని వాలకం చూసి శైలజ ఏం జరిగింది అని అడిగింది. బయట రాముడున్నాడు, కాపలాగా అనుకుంటాను చెప్పాడు. అయ్యయ్యో అంటూ శైలజ లేచి నిలబడింది. ఇక నేను వస్తానండి, బాగుండదు, ఏదైనా టిఫిన్ తయారు చేసి తీసుకొస్తాను అంది. అతను ఆమె వంక దీనంగా చూశాడు. 10 నిమిషాల్లో రా, ఏదో వంక పెట్టి రాముడిని పంపించేస్తాను అన్నాడు. ప్రామిస్? ప్రామిస్, వచ్చేస్తానుగా. శైలజ తలుపులు తెరుచుకుని తన కాటేజీలోకి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలి? ఫణి బుర్ర చకచక పనిచేస్తోంది. 1 నిమిషం గడిచాక ఏదో ఆలోచన తోచి రాముడు పిలిచాడు. సార్ అంటూ రాముడు లోపలికొచ్చాడు. ఫణి వేలు పట్టుకుని వర్ణించనాలవి కానంత బాధ కనపరుస్తూ అభినయిస్తున్నాడు. ఏమిటి సార్, బాధ తగ్గలేదా అడిగాడు రాముడు. లేదయ్యా, నాకు ఇంగ్లీష్ మందులు పని చేయవు, దగ్గరలో హోమియో స్టోర్స్ ఏమైనా ఉందా? ఊళ్ళోకి వెళ్ళాలి సార్, చాలా దూరం. తప్పదు, ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఫణి కాగితం పెన్ను తీసుకుని దాని మీద తనకు కావలసిన మందు పేరు రాసి డబ్బు కూడా ఇస్తూ త్వరగా రావాలి సుమా, ఎక్కువసేపు ఉండలేను అన్నాడు. ఎంత? సైకిల్ మీద వెళ్ళినా 1 గంట సేపు పడుతుంది సార్ చెప్పాడు రాముడు. గంటే భలే ఛాన్స్ అని మనసులో సంతోషిస్తూ. అమ్మో 1 గంట, కనీసం 30 గంటలో రాలేవా? ట్రై చేయవయ్యా, తొందరగా వెళ్ళిరా మరి అన్నాడు. అలాగే సార్. రాముడు రివ్వున వెళ్ళిపోయాడు. తలుపు తెరిచే ఉంది. త్వరగా రా అంటూ సంజ్ఞలు చేస్తున్నాడు ఫణి.
ఉండు అన్నట్టు ఆమె సౌజ్ఞల ద్వారానే ప్రత్యుత్తరం ఇచ్చి పని మీద ఉన్నట్లు అటు ఇటు తిరుగుతోంది. అతనికి అసహనంగా ఉంది, కోపంగా ఉంది. రాకపోతే చూడు మరి అని బెదిరించాడు చేష్టల ద్వారా. మళ్ళీ ఆహాన్ని చంపుకుని చేతులెత్తి దండం పెట్టాడు ప్రాధేయపూర్వకంగా. అక్కడి నుండి శైలజ నవ్వటం కనపడుతోంది. కాసేపు ఆమె అతనికి కనపడలేదు. ఒక్కొక్క నిమిషము గడిచిపోతూ ఉంటే అతనికి ఉక్రోషంగా ఉంది. ఎందుకో ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్టు అయ్యింది. కళ్ళు మూసుకుపోతున్నట్లు అనిపించింది. అదేమిటి? నిలబడలేక పక్క మీదకి వెళ్ళి పడుకున్నాడు. మరుక్షణంలో అతని కళ్ళు మూతలు పడ్డాయి. కొంతసేపటికి టిఫిన్ మూత పెట్టి ఉన్న పళ్ళెంతో శైలజ ఆ ఇంట్లోకి ప్రవేశించేసరికి ఫణి మత్తు ఇంజెక్షన్ తాలూకు గాఢ నిద్రలో మునిగొన్నాడు. పక్కన కూర్చుని ఫణి ఫణి పిలిచింది. అతను లేవలేదు. తట్టి చూసింది. ప్రయోజనం లేకపోయింది. నిస్పృహగా నిట్టూర్పు విడిచి పళ్ళెం నేల మీద పెట్టి దిగాలు పడి కూర్చుంది. కాసేపటికి 10 గంటలు అవనే అయ్యింది. సాయంత్రం రామకృష్ణ ఫణిని చూడటానికి వచ్చాడు. ఏమిటి బ్రదర్, తేలు కుట్టిందిట? ఎర్రతేలా తెల్లతేలా? తేలుని చంపేశావా మరి అంటూ పక్కనే కూర్చున్నాడు. బాగా నొప్పి పుట్టిందా? నిప్పును ముట్టుకున్నట్లు అనిపించిందా అన్నట్టు నొప్పి ఎంతసేపు ఉంది? ఇత్యాది ప్రశ్నలు వేశాడు. తేలు నాకెప్పుడు కుట్టలేదు బ్రదర్, కానీ అలా అనకూడదుట, అంటే తప్పకుండా కూడుతుందిట అని ప్రపంచ సత్యం ఒకటి వల్లించాడు. అప్పుడు ఫణి రాత్రి రాసి పెట్టుకున్న అన్న పద్యం కాగితం అతని కళ్ళపడింది. అరే, ఎవరు రాశారు? ఇది బాగానే ఉన్నట్టుందే అన్నాడు కాస్త చదివి. ఫణికి అతని రాక ఆ ధోరణి కోపం తెప్పిస్తోంది. నేనే రాశాను అన్నాడు ఆ కోపంలో. నువ్వా? అయితే నువ్వు కవివి కూడా అన్నమాట. అయితే జాగ్రత్తగా చదవాల్సిందే అని కాగితాన్ని అధ్యయనం చేస్తున్నట్టు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క పాదం చదువుతూ, మోమున మోము చేర్చి నిన్ను ముద్దుల కోరిక లేదు. ఇదేంటి బ్రదర్ ఇలా రాశావు? మోము అంటే ముఖం కదా, ముఖానికి ముఖం చేరిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటారు? ఆహా, అసలు అలా ఎలా ఉండగలరు అని. ఇలా మాట్లాడి మాట్లాడి చీకటి పడే వేళకు రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఫణి గబాల లేచి తలుపు దగ్గరకు వచ్చి చూశాడు. ఎదురింటి తలుపు వేసింది. ఏం జరిగింది? ఆఫీసులో మళ్ళీ కల్నల్ ఆర్డర్స్ జారీ చేశాడా? ఎందుకని తలుపు తెరిచి తన వైపు చూడటం లేదు? ఈవేళ ఒక్కరోజు అవకాశం సృష్టించబడింది. అది ఇలా వృధాగా కాలిపోవలసిందేనా? ఏం చేస్తే ఆమె తన దగ్గరకు వస్తుంది? ఏమి చేసి ఆమెను సర్వం మరిచేలా చేసి తన దగ్గరకు రప్పించుకోగలడు? తేలు మళ్ళీ కుడితే? ఏది? తేలు ఎక్కడుంది? కనపడితే తనను కుట్టమని ఆహ్వానిస్తాడు. వేలు సంతోషంగా అందిస్తాడు. ఇల్లంతా ఓపిగ్గా వెతికాడు. తేలు కనపడలేదు. ఈవేళ గడిచిపోతుంది. ఈరోజు ఇలా అసమగ్రంగా పూర్తయిపోతే తాను భరించలేడు. ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. నిమిషాలు నిర్భయంగా నలుగుతున్నాయి, కానీ ఉపాయం అందటం లేదు. బాత్రూమ్ పక్కనే ఉన్న కిటికీలో కొంచెం పెద్ద సైజు రాయి కనిపించింది. తనే ఎందుకో అక్కడ పెట్టాడు ఎప్పుడో. ఉన్నట్లుండి మెరుపు మెరిసినట్లు ఉపాయం స్ఫురించింది. వెనక ముందు ఆలోచించలేదు. ఆ రాయి అందుకున్నాడు. ఎత్తుగా కాలి బొటన వేలి మీద పడేటట్లు గురిచూసి పట్టుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకుని రాయిని వదిలిపెట్టాడు. అమ్మో అని పెద్ద కేక. వేలు పగిలి రక్తం చిమ్ముతోంది. వస్తుంది, తప్పదు. తన అంచనా దెబ్బతినదు. అదిగో అడుగుల చప్పుడు. ఎవరో తలుపు తోసుకుని వస్తున్నారు. కళ్ళు తెరిచాడు ఫణి. ఎదురుగా చూడామణి. ఆ దశలో చూడామణిని చూడగానే నిరుత్తరుడైపోయాడు. గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. చూడామణి ముఖంలో చిరాకు కనిపిస్తోంది. ఏం జరిగింది? ఎందుకు కేక పెట్టారు? అసహనంగా అడిగింది. ఫణి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. ఒకసారి కిందకు చూసి, కాలు, రక్తం కంగారుగా అన్నాడు. చూడామణి అతని కాలు వైపు చూసింది. కాలు చితికి రక్తం కారుతూ నేల కూడా తడిసింది. పక్కనే రాయి పడింది. కాలుకి ఏమైంది? ఎలా చితికింది? రాయి పడింది చెప్పాడు. అసలు రాయి జోలికి ఎందుకు వెళ్ళారు? ఫణి తడబడ్డాడు. కిటికీలో ఉంది, బయట పారేద్దామని తీయబోతూ ఉంటే, మీకెందుకని అన్నీ ఈవేళ జరుగుతున్నాయి? వేలుకు తేలు కొట్టడం, కాలు మీద రాయి పడి చితకటం. ఏమోనండి అన్నాడు ఫణి. సరే పడుకోండి, కట్టు కడతాను అంది. మీరా? అవును నేనే. పడుకోండి, రక్తం బాగా కారిపోతుంది. ఆమె ముఖంలోకి ఒకసారి దీనంగా చూసి విధి లేక పక్క మీదకి వెళ్ళి పడుకున్నాడు. చూడామణి వచ్చి నేల మీద అతని మంచం పక్కగా కూర్చుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? చీర చింపేస్తుందా?
బాగానే చితికింది అంది. అవునండి, చాలా బాగా చితికింది అన్నాడు ఫణి బాధను అభినయిస్తూ. ఉండండి, ఇప్పుడే వస్తాను. చూడమని లేచి బయటకు వెళ్ళిపోయింది. శైలజ ఏం చేస్తోంది? ఇదంతా గమనిస్తుందా? ఒక తీపిదనం కోసం నిక్షేపం లాంటి కాలు చితగొట్టుకుంటే ఈ చేదు మాత్రం తగిలిందేంటి? 2-3 నిమిషాల్లోనే చూడమని తిరిగి వచ్చేసింది. ఆమె చేతిలో దూది, బ్యాండేజ్ రోలు, 2 పాత్రలు, ఈ సరంజామా అంతా ఉంది. బాత్రూంలోకి వెళ్ళి ఓ పాత్రలో నీళ్లు తీసుకొచ్చింది. మళ్ళీ అతని పక్కకొచ్చి కూర్చుని గాయాన్ని శుభ్రం చేస్తూ పైజమా తడుస్తుందని కొంచెం పైకి తీయబోయింది. ఫణి మెరుపులా చేత్తో పైజమా పైకి రాకుండా పట్టుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆల్సేషియన్ డాగ్ చేసిన గాయం తాలూకు మచ్చుంది అక్కడ. ఆవిడ చూస్తే అతని గుండె దడదడలాడింది. పర్వాలేదు, తీయనియండి అంది. ప్లీజ్ వద్దండి. ఆమె అతని మొహంలోకి ఓసారి చూసి మళ్ళీ బ్యాండేజ్ చేయటంలో నిమగ్నమైపోయింది. ఫణికి ఆశ్చర్యంగా ఉంది. చూడమణి గారేమిటి తనకు గాయం శుభ్రం చేసి కట్టుకట్టడం ఏంటి? ఈ సంఘటన ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు? థ్యాంక్స్ అండి అన్నాడు ఆమె పూర్తి చేసి నిలబడుతూ ఉండగా. ఈ పూట భోజనం ఎలా చేస్తారు అడిగింది. చెయ్యనండి, ఆకలిగా లేదు. నీరసంగా ఉన్నారు, కొంచెం తీసుకోండి, రాముడితో పంపిస్తాను. అతని జవాబు కోసం ఎదురు చూడకుండా తీసుకొచ్చిన సరంజామాతో బయటకు వెళ్ళిపోయింది. ఆమె మొహంలో చిరునవ్వు లేదు, ప్రసన్నత లేదు, అసలు ఏ భావమూ లేదు. వచ్చి ఒక డ్యూటీగా తాను చేయదలుచుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఎంత విచిత్రమైన వ్యక్తి అనుకున్నాడు. మెల్లిగా లేచి గుమ్మం దాకా వచ్చి ఎదురింటి వైపు చూశాడు. అక్కడే నిలబడి 5 నిమిషాల సేపు తలుపులు తెరుచుకుంటాయేమోనని ఎదురు చూశాడు. అలా జరగలేదు. ఇంకాసేపు చూడాలని ఉంది, కానీ నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి. పక్క మీదకొచ్చి పడుకున్నాడు. ఆ రాత్రి బొమ్మల ఫోన్లో పలకరిద్దామని ఎంతోసేపు తారట్లాడాడు. చూడమని ఇంట్లో దీపం కూడా ఎంతకీ ఆరలేదు. కళ్ళల్లోకి నిద్ర కూరుకొచ్చింది వణికి. ఇక ఉండలేక వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు డ్యూటీకి వెళ్ళాడు. చూడమని చూడగానే గౌరవ సూచకంగా నవ్వి పలకరించాలని ప్రయత్నించాడు, కానీ ఆమె ఏమీ గమనించనట్లు తన పనిలో మునిగిపోయింది. గ్లాస్ ఛాంబర్ అవతల తన స్థానంలో శైలజ కూర్చుని ఉంది. టేబుల్ మీద రసాయనాలున్న చైనా డిష్లు అటు ఇటు కదిలిస్తున్నప్పుడు, మైక్రోస్కోప్ లెన్సులు అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడల్లా ఆమె తెల్లని వేళ్లు మెరుస్తూ అతని శరీరంలో మనసులో స్పందనలు రేపుతున్నాయి. పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. యువతల చూడమని పని చేస్తున్నట్లు నటించాలి. నానా హైరాణ పడుతూ యాక్షన్ చేస్తున్నాడు. లంచ్ అవరైంది. అదృష్టవశాత్తు ఈవేళ చూడమని బాత్రూంకి వెళ్ళింది. ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. శైలు, అలా ఉన్నావేంటి అడిగాడు. ఆమె మాట్లాడలేదు, తల తిప్పి కూడా చూడలేదు. శైలు నిన్నే. ఆమె ఇష్టం లేనట్టు తల తిప్పి చూసింది. మాట్లాడవేంటి శైలు? నాతో ఏముంటాయి మాటలు? అదేమిటి శైలు, నీతోగాక ఇంకెవరితో ఉంటాయి? అది నీకే తెలుసు. ఆ చూడమని అడుగు, చెప్తుంది అంది. శైలు, చేసే పని చల్లగా చేసి ఏమీ తెలియనట్టు యాక్షన్ చేయకు అంది. ఏమిటి నేను చేసిన పని? చూడమని నీ ఇంటికి వచ్చిందా లేదా? శైలు, నువ్వు వస్తావని కాలు చితగొట్టుకొని కేక పెట్టాను. నీ బదులు ఆవిడొచ్చింది, ఏం చేయను? ఇదివరకు దెయ్యం గియ్యమని తిట్టేవాడివిగా, ఇప్పుడు ఆవిడ అని మర్యాదగా సంబోధిస్తున్నావు. ధోరణి మారిందే. శైలు, నీలోనే ఏదో దెయ్యం ప్రవేశించింది అన్నాడు. అవును, ఇప్పుడు నేను దెయ్యంలా కనపడుతున్నానా? నిన్నటి నుండి నా రూపం మారిపోయిందా, లేక నీ దృష్టి మారిపోయిందా? శైలు, నువ్వు ఇలా అనటం బాగలేదు, బాధగా కూడా ఉంది. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనేం చేయను అన్నాడు. అసలేం జరిగింది? ఏం జరిగిందంటే అసలే ఆమె మండిపోతుంది. చెప్పాలంటే భయంగా ఉంది. సంకోచిస్తున్నావు నిజం చెప్పటానికా? సంకోచం ఏం లేదు శైలు. నేను కాలు చితగొట్టుకొని కేకేశాను. ఆమె వచ్చింది. రక్తం అది చూసి కట్టు కట్టింది. ఇంకా భోజనం పంపించింది, అంతే. ఇంకా అంతే శైలు, ఇంకా ఏం లేదు. ఆవిడ కడితే మటుకు నువ్వెలా కట్టించుకున్నావు? ఏం చెయ్యను శైలు, పడుకోమని కడుతూ ఉంటే ఆవిడ పడుకోమనగానే పడుకున్నావన్నమాట. బ్యాండేజ్ కోసం. ఆహా, బ్యాండేజ్ కోసం కాకపోతే బ్యాండేజ్ కోసం అని అనుకోవట్లేదులే ఇప్పటికీ. ఏంటి శైలు, చాలా స్పీడ్గా పోతున్నావు, నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, ఆడదని అనిపించావు అన్నాడు.
నువ్వు మగవాడు అనిపించావుగా. ఇంతలో చూడామణి రావటంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. చూడామణి తన సీట్లోకి వచ్చేసరికి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నట్లు నటిస్తున్నారు. ఆ సాయంత్రం రామకృష్ణ వచ్చాడు. ఏం బ్రదర్, ఇవాళ కూడా డ్యూటీలోకి రాలేదా అంటూ. వచ్చాను అన్నాడు ఫణి మొక్తసరిగా. క్యాంటీన్కి రాలేదేం బ్రదర్? నీరసంగా ఉండి రాలేదు. అదేంటి కాలు కూడా కట్టుకొట్టావు, దానికేమైంది? చిన్న దెబ్బ తగిలిందిలే. 2 రోజులు రెస్ట్ తీసుకోపోయావా? ఈ చాకరీ ఎప్పుడు ఉండేదేగా అంటూ పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఫణి రాసి పెట్టుకున్న పద్యం ఉన్న కాగితం అతని కళ్ళబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ చదివాడు. బ్రదర్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగు. గుండెలో ఏదో బాధ వేదన లేనిదే ఇలాంటి కవిత్వం వెలికి రాదు. ఎవరు నీ గుండెని ఇలా పిండేసింది? ఉందిలే మా ఊళ్ళో అన్నాడు ఫణి. శైలజ కంటే బాగుంటుందా? అదిగో అదిగో మళ్ళీ శైలజ ఊసు తన దగ్గర ఎత్తుతున్నాడు. ఆమె అందం ముందు ఈమె ఏ పాటి? అబ్బో, ఆమెక్కడ ఈమెక్కడ అన్నాడు ఫణి. అందుకే అనుక్షణం పక్కనే ఉంటున్నా ఎదురెదురుగా ఉంటున్నా ఇతను కవ్వించబట్టం లేదు అనుకున్నాడు రామకృష్ణ. బ్రదర్, నాకు సాయం చేసి పెట్టాలి ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఏమిటి? ఓ ప్రేమ లేఖ రాసి పెట్టాలి శైలజకి. రామకృష్ణ మాటకి ఒళ్ళు మండిపోయింది. యూ రాస్కెల్ అనబోయి తమాయించుకున్నాడు. అవును బ్రదర్, ఆమెను నేను లవ్ చేస్తున్నాను. నీ కంటికి ఆనకపోవచ్చు కానీ ఆమె అందానికి నేను దాసున్నయ్యాను అన్నాడు రామకృష్ణ. ఫణి చేతిలో దిండు నలిగిపోతోంది. అందులో నుంచి దూది పింజలు పింజలుగా బయటకు వచ్చేస్తోంది. ఏమిటి బ్రదర్, మాట్లాడవు అన్నాడు రామకృష్ణ. ఫణి తమాయించుకుంటూ, నీకు కంపెనీ రూల్స్ తెలియవా అన్నాడు. తెలుసు బ్రదర్, కానీ కేర్ చెయ్యను. నా ఉద్యోగం కంటే లవ్ గొప్పది. అయినా ఈ ఉద్యోగం మీద కేవలం ఆధారపడి లేను, విడిగా కూడా బతకగలను. శైలజ ఒప్పుకుంటే ఇద్దరం రిజైన్ చేసి పెళ్ళాడేసి కాపురం పెట్టేస్తాం అన్నాడు. ఆపు అని అరిచాడు కోపంగా ఫణి. ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. ఏమైంది బ్రదర్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అంత దూరం ఆలోచించే హక్కు ఎక్కడిది నీకు? అదే, నా మీద నాకు నమ్మకం ఉందిలే అన్నాడు తేలిగ్గా. ఏమిటో నమ్మకం? నేను అడిగితే ఏ ఆడది రిఫ్యూజ్ చేయదని. ఇతర ఆడవాళ్ళ గురించి కాదు నేను అనేది, ఇక్కడ శైలజైనా అంతే. నా గురించి నీకు తెలియదు బ్రదర్. ఫణి గోడను గట్టిగా తన్నాడు. రామకృష్ణ అదేమీ గమనించే స్థితిలో లేడు. తన లోకాల్లో విహరిస్తున్నాడు. చెప్పు బ్రదర్, ప్రేమ లేఖ రాస్తావా లేదా? నాకు శైలజ లాంటి వాళ్ళని చూస్తే మూడు రాదు అన్నాడు ఫణి ఆఖరికి. నా కోసం తెప్పించుకో బ్రదర్. రాదన్నాను అంతే. నాకు ఇన్స్పిరేషన్ లేకపోతే రాయలేను. నా కర్మ అన్నాడు రామకృష్ణ. ఫణి అతని చూపులన్నీ ఎదురింటి మీదే ఉండటం గమనిస్తూనే ఉన్నాడు. సరేలే, నా ప్రయత్నం నేనే చేసుకుంటాను అని కాసేపు ఉన్నాక రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 12 గంటలకు చూడామణి ఇంట్లో లైట్లు ఆరాయి. ఓ పావు గంట వేచి ఉండి ఫణి తన టెలిఫోన్ బయటకు తీశాడు. తలుపు మీద టక్ టక్ అని చప్పుడయ్యేసరికి పక్క మీద నిద్ర రాక అటు ఇటు తిరుగుతున్న శైలజ తల తిప్పి చూసింది. ఆమెకు తెలుసు, అయినా లేవలేదు. 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ అదే చప్పుడు. అయినా ఆమె కదలలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఫణిని తను ఎంత ప్రేమించింది, ఇలా చేస్తాడా తనని? కాసేపు ఉన్నాక మళ్ళీ అదే చప్పుడు. కొంపదీసి వచ్చేస్తాడేమో. నెమ్మదిగా లేచి తలుపు కొంచెం తెరిచి చూసింది. తలుపు అవతల ఫోన్ పడుంది. విధి లేక అందుకుంది. శైలు, శైలు వింటున్నావా? నా మీద ఇంకా కోపం పోలేదా శైలు? నాకు అలాంటి మాటలు ఇష్టం ఉండవు. పాయింట్ ఏమిటో చెప్పు అంది. పాయింట్? ఫణి తడుముకున్నాడు. ఆ రామకృష్ణ గురించి నీ అభిప్రాయం ఏంటి? వద్దనుకుంటూనే అనేశాడు. ఎవరు? రామకృష్ణ గారా? ఆయనకేం ఫస్ట్గా ఉంటారు. శైలజ కసిగా అంది. ఫస్ట్గా ఉంటాడా? ఎందులో? అందంలో, నడతలో, మాటల్లో, అన్నిట్లోనూ. వాడు చాలా దుష్టుడు శైలు. కాదు, ఆయన ఎంతో మంచివారు. తను అలా మాట్లాడుతున్నందుకు శైలజకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే అతనంటే బోలెడు, నీకు చూడామణి మీద ఉన్నంత. అదిగో ఆవిడ పేరు మళ్ళీ తీసుకొస్తున్నావు. అబ్బో, ఆవిడ అని చాలా మర్యాదగా సంబోధిస్తున్నావు. ఈ ఫోను ఇటు బదులు అటు విసిరేయకపోయావా అంది. నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు శైలు.
నీ ప్రవర్తన బట్టే మహాశయ రేపటి నుంచి నాతో ఇలా మాట్లాడొద్దు అంది. శైలు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా నిజాయితీ, మంచితనం, నా ప్రేమ నీకు తెలీదు. వాటి పరిధి నువ్వు ఊహించలేవు శైలు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నువ్వు నాకు కావాలి శైలు. ఫణి, ఏ లక్ష్యంతో ఇక్కడికి చేరానో నీకు తెలుసు. నువ్వెలాంటి పని చేసినా ఆ లక్ష్యం చెడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకు. గుడ్ బై. మాటలు తెగిపోయినట్లయింది. ఫణి శైలు శైలు అని పిలుస్తూ చేతిలో ఫోను అటు ఇటు కదిలించేసరికి అది వదులుగా ఉన్నట్లు తోచింది. అనుమానం వచ్చి లోపలికి లాక్కునేసరికి తేలిగ్గా వచ్చేస్తోంది. అతనికి అర్థమైంది. శైలజ దారం తెంచేసింది. అవతల తలుపు కూడా బిగుసుకుంది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.